ఆదిలాబాద్ జిల్లాలో కంది శ్రీనివాసరెడ్డి చేరికతో సమూల మార్పులు చేరుకుంటున్నాయి. ప్రజాసేవా భవన్ వేదికగా లింగుగూడ, లోహార, దుబ్బగూడకు చెందిన 100 మంది కార్యకర్తలు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కేఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీజేపీ నేత కంది శ్రీనివాసరెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. రాష్ట్రంలో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అధికారం చేపడుతుందని కంది శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ఆదిలాబాద్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రజాసేవా భవన్ బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి గారి క్యాంపు కార్యాలయం ప్రతిరోజు కార్యకర్తలతో చేరికలతో సందడిగా మారుతోంది. విజయదశమి రోజు ప్రారంభించినటువంటి ఈ ప్రజాసేవా భవన్ నిత్యం అనేక మంది యువకులతో చాలా సందడిగా మారుతోంది. ఈ రోజు కూడా లింగగూడ గ్రామం నుంచి చాలా మంది యువకులు వచ్చి కంది శ్రీనివాసరెడ్డి గారి సమక్షంలో పార్టీలో చేరారు. మనతో పాటు చాలా మంది ఉన్నారు. అయితే చేరికల విషయమై మరి మనతో పాటు రైల్వే బోర్డు మెంబర్ జీవి రమణ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎప్పుడైతే దసరా రోజు ప్రారంభమైనటువంటి ఈ క్యాంపు కార్యాలయంలో ప్రతిరోజు నిత్యం అనేక మంది కార్యకర్తలు వస్తున్నారు, దీని ఏమి దాదాపుగా 20 రోజుల నుండి నేను కూడా దగ్గర నుంచి చూస్తున్నా. మరి యొక్క సేవాభవన్, భారతీయ జనతా పార్టీ సేవాభవన్ కార్యక్రమంలో భాగంగా మరి దాదాపు 20 రోజుల నుంచి జరుగుతున్నటువంటి నిత్యంగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో మరి ఆదిలాబాద్ తాలూకానే కాకుండా చుట్టుపక్క బోధ్ తాలూకా నుండి కూడా వందలాదిగా మరి కార్యకర్తలు కానీ జనాలు కానీ మరి యొక్క సేవాభవన్ని చూడాలా, ఏ విధంగా మరి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాడో శ్రీనివాసరెడ్డి గారు అని చెప్పేసి చాలామంది రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మరి ఇప్పుడిప్పుడే మనం ఇక్కడ చూస్తున్నాం. మరి నిన్ననే నిత్యాన్నదానం కూడా కార్యక్రమం స్టార్ట్ అయింది. మరి అంటే నిత్యాన్నదానం పెట్టడం అంటే వాటి మాటలు కాదు, మామూలు కాదు. మరి ఇక్కడ ఎందరో మంది నాయకులను చూసినాం, ఎందరో మంది లీడర్లను కూడా చూసినాం. మరి ఇంటికి వస్తే ఛాయ పోయని కూడా దినాలను కూడా మనము నాయకులను చూసినాం. కానీ ఇక్కడ మరి ఈ సేవాభవన్కి వచ్చి వారి యొక్క మన ప్రజల యొక్క కష్టసుఖాలను తెలుసుకొని మరి వారిని కష్టసుఖాల్లో భాగంగా మమేకమైనటువంటి శ్రీనివాసరెడ్డి గారు మరి భోజనం చేసి ఇక్కడ తర్వాత మనకు ఆయన యొక్క ప్రాబ్లమ్స్ అన్ని తెలుసుకోవడానికి కోసము ఈ యొక్క సేవాభవన్ యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఈరోజు ఆదివాసుల యొక్క ముద్దు బిడ్డలు కూడా మరి యువకులు కూడా వందలాది మంది ఇక్కడ వచ్చి మరి ఇక్కడ మరి శ్రీనివాసరెడ్డి గారు చేస్తున్న సేవలను కూడా మరి కొనియాడుతూ మరి మేము కూడా ముందుండి ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటామని చెప్పేసి ఆదివాసీ గూడాలలో మరి వారిని కూడా మరి మేము కూడా మా గ్రామాల్లో పిలిపించుకొని వారి యొక్క సేవలను మేము కూడా వినియోగించుకోవడం చెప్పేసి ఇప్పుడే వారు చెప్పడం కూడా సంతోషంగా అనిపిస్తున్నది. మరి రాబో రోజుల్లో నాకు అనిపిస్తుంది ఈ యొక్క సేవాభవన్ కార్యక్రమంలో మరి ఈ వేదిక సరిపోదేమని చెప్పేసి అనిపిస్తున్నది. మరి వందలాదిగా ఇక్కడికి వస్తున్నప్పుడు నాకు కూడా సంతోషం అనిపిస్తుంది, ఆనందం అనిపిస్తుంది. మరి ఒక ఆదిలాబాద్ తాలూకాలో మొట్టమొదటిసారిగా అన్నదాన కార్యక్రమం పెట్టినందుకు కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సార్, రోజు నిత్యం వందలాది మంది బీజేపీ కార్యకర్తలు వచ్చేసి బీజేపీ జరుగుతున్నారు. దీంతో పార్టీ బలోపేతం అవుతుంది, మీరేమంటారు? నా పేరు నస్రాం చిత్రు, లింగుగూడ గ్రామ పంచాయత్, ఆదిలాబాద్ మండల్. మేము చూసిన మట్టుకు మాకు వచ్చినప్పటి నుంచి అయితే ఏ కార్యకర్త ఇంత అవగాహనము, మళ్ళా తర్వాత అన్నదాత భోజనము పార్టీ, ఒక బీజేపీ పార్టీ తరపు నుంచి ఒక ముద్దు బిడ్డ మేరంగా కష్టపడి ఏదో అన్నదాత చేస్తారంటే మేము ఎస్టీ ట్రైబల్ అందరూ అనేది లేదు, చాలా మంచిగా చూస్తారు. ఇంకా అన్నదాత పెట్టినారు, భవనం పెట్టినారంటే మేము చాలా సంతోషంగా ఉన్నామని మేము కంది శ్రీనివాస్ సార్కు అంటున్నాం. అలాగే మనతో పాటు శ్రీకాంత్ అనే కార్యకర్త కూడా ఉన్నారు. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి అన్నదానం గురించి మీరు చెప్తారు. గత 2 రోజుల నుంచి అన్నదాన కార్యక్రమం నడుస్తుంది. నిన్న దాదాపు ఒక 6,000 మంది దాకా రావడం జరిగింది. ఈరోజు ఒక 500 మంది దాకా భోజనం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దాని పట్ల ప్రతి ఒక్క సామాన్య కార్యకర్తకు కూడా ఈరోజు మధ్యాహ్న భోజనం దొరుకుతుందంటే సీనన్న గారి ఆధ్వర్యంలో దొరుకుతుంటే చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి కార్యక్రమంలో అన్నగారికి ముందుంటున్నారు. దాని తర్వాత అన్నతో పాటు మేము కూడా కలిసి మెలిసి ముందాట నడుస్తామని మేము తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడే చేరినటువంటి ఒక కార్యకర్త ఆనంద్ కూడా మనతో పడుతున్నారు. చెప్పండి, అంటే ఇలా పార్టీలో చేరాలన్న ఉత్సాహం మీకు ఎలా వచ్చింది?
మాకు యూత్ నుంచి మాకు సార్ యంగ్గా మాకు బీజేపీలో చేరడం, మాకు ఇలా ఆఫీసు కట్టించడం చాలా అద్భుతంగా ఉంది మాకు. కాకపోతే ఇదే కాకుండా మా ప్రతి గ్రామానికి ఆదివాసీ బిడ్డలు మా యూత్ పిల్లలు ఉన్నారు. ప్రతి యూత్ వాళ్ళని ఇక్కడ బీజేపీ పార్టీన మాకు అన్న సీనన్న తరపు నుంచి మేము జాయిన్ చేయాలని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు సార్. అలాగే ఇక్కడ మన మొట్టమొదటి సురేష్ గారు ఉన్నారు, వారిని కూడా అడిగి తీసుకుందాం. చెప్పండి, ఈ చేరికల పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఈరోజు సేవాభవన్లో ఆదివాసీ యువకులు ప్రతిరోజు వందల కొద్ది వచ్చి ఇక్కడ బీజేపీ పార్టీలో కలవడం చాలా ఆనందంగా ఉంది. దీనికి శ్రీనివాస్ రెడ్డి గారు చాలా కష్టపడుతున్నారు. అమెరికా వద్దు, ఆదిలాబాదే ముద్దు అనే నినాదంతో ఈరోజు ఆదిలాబాద్లో ఉన్న వెనుకబడిన ప్రజానికానికి, పేద ప్రజలకు ఏదో చేయాలని ఆయన ఉద్దేశం. మానవ సేవ మాధవ సేవగా భావించి ఈరోజు అన్నదాన కార్యక్రమం పెట్టడం మొట్టమొదట ఆదిలాబాద్లో ఫస్ట్ టైం చూస్తున్నాం మేము. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాం. శ్రీనివాస్ రెడ్డి గారికి ఆరోగ్యాలు ఇచ్చి పెద్ద మనసు ఇచ్చినందుకు ఆ దేవుణ్ణి మరోసారి కోరుకుంటూ, ఇటువంటి వ్యక్తిని మేము ఎప్పుడు చూడలేదు, ఇంత సేవ చేసే వ్యక్తిని చూడలేదు. ఇటువంటి వ్యక్తి ఉంటే మా ఆదిలాబాద్ ఎంతో డెవలప్ అవుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. అలాగే మనతో పాటు ప్రవీణ్ అగర్వాల్ కూడా ఉన్నారు, వారు కూడా మాట్లాడతారు. చెప్పండి సార్, అంటే ఈ యొక్క స్పందన ఎలా మీకు? ఇప్పుడు ప్రతి రాజకీయ నాయకుని గురించి మాట్లాడే ముందు మనం శ్రీనివాస్ రెడ్డి గారు డబ్బు సంపాదించాలనుకుంటే అమెరికాలోనే ఉండు, అన్నీ వదిలేసి సర్వసుఖాలు వదిలేసి నా ఆదిలాబాద్, నా ఆదివాసీ ప్రజలు, ఎస్సీ బిడ్డలు, ఎస్టీ బిడ్డలు, బీసీ బిడ్డలు అందరూ బాగుండాలి, నేను బాగుంటే సరిపోదు, నా పిల్లలు బాగుంటే సరిపోదు, అందరూ బాగుండాలని ఒకే ఒక నినాదంతో ఏదో ఎమ్మెల్యే కావాలనుకుంటే ఎమ్మెల్యే కంటే విలాసమైన జీవితం అతను అమెరికాలో గడపచ్చు. కానీ ఒకే ఒక కారణం, నా ఆదిలాబాద్లో నా ఆదివాసీ పిల్లలు, ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు ఎంతో వెనుకబడి ఉన్నారు, వాళ్ళని అభివృద్ధి చేద్దామని ఒకే ఒక నిదానంతో ఇక్కడికి వచ్చారు. మేమందరం కలిసి మా శక్తులు అన్నీ ధారపోసి ఈసారి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని ఒకే ఒక కాన్సెప్ట్ని పనిచేస్తుంది. సార్ చెప్పండి, స్పందన అయితే చాలా ఉంది. అయితే మొత్తం మీద అన్నదానం కంటే మించిన పుణ్యదానం లేదనేటటువంటిది ఒకటి ఉంది. అంటే మీరు చేసేటటువంటి అన్నదానం కావచ్చు, తర్వాత ఆ కంది సీనన్న మా ఎమ్మెల్యే అంటూ కూడా చాలామంది చెప్తున్నారు. దీని పట్ల మీరు మీ అభిప్రాయం? కంది శ్రీనివాస్ రెడ్డి గారు ఎమ్మెల్యే కావాలనేది ప్రజల భావోద్వేగంతో ప్రజల కోరిక ఉండవచ్చు. తప్పకుండా ప్రజల ఆశీర్వాదము, మా అధిష్టానం, మా పార్టీ అధిష్టానం ఆశీర్వాదము, దేవుని ఆశీర్వాదం ఉంటే తప్పకుండా ప్రజల కోరిక నెరవేరుతుంది. కానీ మాకు ముఖ్యమైనటువంటి అంశం ఇక్కడ ఏంటంటే, పార్టీని 49 వార్డులలో, ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రతి వార్డులో, ప్రతి గల్లీలో, జైనత్ బేలా మండలంలో, ఆదిలాబాద్ రూరల్ మండలంలో, మావల మండలంలో పార్టీని గల్లీ గల్లీకి తీసుకెళ్ళి, గరీబోళ్ళ ఇంటికి పార్టీని తీసుకెళ్ళి, గరీబోళ్ళ బిడ్డలను భారతీయ జనతా పార్టీకి గొడుగు కిందికి తీసుకొచ్చి నరేంద్ర మోడీ గారు గరీబోళ్ళ కోసం, పేదల కోసం ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారో ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా వివరించడానికి కోసం ఇంతమంది కార్యకర్తలు, ఇప్పుడు ఒక్కొక్క కార్యకర్త అగ్గి బరాట అయి ఇంకొక 100 మంది కార్యకర్తల్ని తయారు చేసే గొప్ప గొప్ప వేవ్, ఒక సునామీ కనిపిస్తున్నది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ జెండాను ఆదిలాబాద్ గడ్డ మీద ఎగరవేస్తాం. దానికి, ఆ గొప్ప సంకల్పానికి, ఈ గొప్ప పనికి నేనే ముందుండి కార్యకర్తల్ని నడిపిస్తా, నేనే ముందుండి కార్యకర్తలకు ఆత్మస్థైర్యం నింపుతా. మా జిల్లా నాయకత్వంతో, మా రాష్ట్ర నాయకత్వంతో అందరితో కలిసిమెలిసి పనిచేసి భారతీయ జనతా పార్టీని ఒక సమోన్నత శక్తిగా ఆదిలాబాద్లో నిలుపుతాం. ఇక్కడ వందలాది మంది ఆదివాసీ బిడ్డలు ఈరోజు పార్టీలో జాయిన్ కావడము, వాళ్ళందరికీ నా సొంత చేతులతో కండువా కప్పి వాళ్ళని పార్టీలోకి ఆహ్వానించడము, వారందరూ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచడానికి రావడం నాకు ఎంతో సంతోషంగా ఉన్నది. ఇది మా ఆదిలాబాద్ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గం ఒకటే కాదు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10కి 10 గెలవాలనేది నా కోరిక. దాంట్లో ఈరోజు ప్రతి బీజేపీ కార్యకర్త, ప్రతి ఆదివాసీ కార్యకర్త ఒక గొప్ప ప్రధాన భూమికను పోషించబోతున్నారు. నేను ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రజాసేవా భవన్ అనేది ఈరోజు దాదాపు 15 రోజులు, ఈ రోజుకి దాదాపు 15 రోజులు అయింది. ఇక్కడికి ఎంతో మంది, వేలాది మందిగా వచ్చి నన్ను కలిసిపోతున్నారు, వందలాది మంది వచ్చి జాయిన్ అవుతున్నారు. వీళ్ళందరికీ నేను భారతీయ జనతా పార్టీకి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నా. భారతీయ జనతా పార్టీకి మా జిల్లా నాయకత్వం తరపున, రాష్ట్ర నాయకత్వం తరపున, కేంద్ర నాయకత్వం తరపున పేరున భారతీయ జనతా పార్టీలోకి నేను స్వాగతం పలుకుతున్నా. వెల్కమ్ టు బీజేపీ.
కార్యకర్త బీజేపీ అంటేనే కార్యకర్తల పార్టీ, బీజేపీ అంటేనే కార్యకర్తల పునాదుల మీద నిర్మించబడినటువంటి పార్టీ, బీజేపీ అంటేనే కార్యకర్తలు చెమటని ఓడ్చి పార్టీని 2 సీట్ల నుంచి 302 సీట్లకి నిర్మించారు. సో ఏ కార్యకర్త, ఎంత చిన్న కార్యకర్త ఆపదలో ఉన్నా కూడా నేనున్నా, కంది శ్రీనివాసరెడ్డి అన్న ఉన్నాడని మీరు అందరు అనుకోండి. ప్రజాసేవా భవన్కి మీరందరూ కూడా ఎప్పుడైనా కూడా ఎంతోమంది కార్యకర్తల్ని తీసుకొని రావచ్చు. ఇక్కడ శిక్షణా శిబిరాలు కూడా నిర్వహిస్తాం. పార్టీ బలోపేతానికి మా జిల్లా నాయకత్వంతో, మా రాష్ట్ర నాయకత్వంతో, మా కేంద్ర నాయకత్వంతో చర్చించి అద్భుతమైనటువంటి ప్రణాళికలు వేస్తాం. ఆ ప్రణాళికల్లో భారతీయ జనతా పార్టీని ఘన విజయం సాధించినట్టుగా ఆదిలాబాద్ జిల్లాలో నేనే ముందుండి నడిపిస్తా. ఆ తర్వాత నేనే ఒక ప్రధాన భూమికను పాత్ర పోషిస్తా. ప్రజల కోసం బీజేపీ గరీబోళ్ళ పార్టీ, బీజేపీ పేదల పార్టీ అనేది ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతి పేద బిడ్డ భారతీయ జనతా పార్టీలోకి రావాలని నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నా. ప్రతి గరీబోళ్ళ బిడ్డ, ప్రతి పేదింటి బిడ్డ భారతీయ జనతా పార్టీ కుటుంబంలోకి రండి, మమ్మల్ని పార్టీని ఆశీర్వదించండి, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచండి. ప్రతిరోజు వెల్లువలా వస్తున్నటువంటి ఒక కార్యకర్తలు పార్టీలో చేరుతున్నారు. దీనిపై మీ స్పందన? యాక్చువల్గా అండి, ప్రజాసేవా భవన్ మొదలుపెట్టే నాటికే మాకింత దసరా రోజు దాదాపుగా 10,000 మంది వచ్చి మమ్మల్ని ఆశీర్వదించే పండగ రోజు, ప్రజాసేవా భవన్ దసరా రోజు దాదాపుగా 10,000 మంది వచ్చి పండుగ అయినా కూడా మమ్మల్ని, నన్ను, పార్టీని ఆశీర్వదించి వెళ్ళారు. ఆ తర్వాత రోజు వందలాదిగా మంది వచ్చి నన్ను కలిసి వెళ్తున్నారు. వందలాది మంది కార్యకర్తలు పార్టీలో జాయిన్ అవుతున్నారు, పార్టీలో చేరుతున్నారు. ఈ చేరికలను చూస్తుంటే, ఈ ప్రజాసేవా భవన్కి వచ్చే అద్భుతమైనటువంటి ప్రతిస్పందనని, ప్రజల్లో నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్ని చూస్తుంటే ఈసారి టీఆర్ఎస్కి, జోగురామన్నకి డిపాజిట్ కూడా దక్కుతుందని నేను అనుకుంటలేను. భారతీయ జనతా పార్టీ చేతిలో చిత్తుగా జోగురామన్న ఓడిపోబోతున్నాడు. అందులో నేనే ప్రధాన భూమిక పోషిస్తా. కార్యకర్తలకు ఎక్కడైనా ఏ కష్టం వచ్చినా నేను అండగా ఉంటా. అది ప్రతి కార్యకర్తకు తాను ఎల్లవేళలా అండగా ఉంటానని, వస్తున్నటువంటి ఒక కార్యకర్తల ప్రవాహం చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుందని, టీఆర్ఎస్కి డిపాజిట్ కూడా గల్లంతవ్వడం తప్పదని కంది శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ అవినాష్ రెడ్డితో సత్యనారాయణ, అమ్మా న్యూస్, ఆదిలాబాద్.